కంగువా ట్రైలర్ అయితే క్రేజీగా ఉంది. నన్ను ఆల్మోస్ట్ ఇంప్రెస్ చేసి చేయనట్టే ఉంది. సూర్య ఒక వర్సటైల్ యాక్టర్ అని అందరికి తెలుసు. త్రూఅవుట్ తన ఫిల్మ్ కెరియర్లో ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న క్యారెక్టర్ని ఈజీగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీలో కూడా ఒక ట్రైబల్ బ్యాక్డ్రాప్ తోటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తోటి రాబోతున్నాడు, మోర్ క్రూయల్ వేలో. మేబీ ట్రైలర్లో సూర్యని ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో చూసేసరికి నేను చాలా ఇంప్రెస్ అయిపోయా. ట్రైలర్లో సూర్యని తీసేసి చూస్తే ఓన్లీ ట్రైలర్ పరంగా సినిమాటోగ్రఫీ, కలర్ ప్యాలెట్స్ కానీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిజైన్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని పర్ఫెక్ట్గా అయితే సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ క్రింజీగా, ఎక్కడ వాళ్ళకి కాస్ట్యూమ్ సెట్ కాలేదని అయితే అనలేదు. ఇట్ వాస్ పర్ఫెక్ట్. అండ్ ఓవరాల్గా ట్రైలర్లో సూర్యాని పెట్టి చూస్తే ఐఎమ్ 100% ఇంప్రెస్డ్. సో మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ చూసాక? సూర్యాని చూసి ఇంప్రెస్ అయ్యారా? కింద కామెంట్స్లో రాయండి. నచ్చినా నచ్చకపోయినా కూడా రాయండి. చూస్తుంటే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటేమో సూర్య పాటు ఉన్న ట్రైబల్ గ్రూప్, ఇంకోటేమో బాబీ డ్యూయల్ లీడ్ చేస్తున్న ట్రైబల్ గ్రూప్. ఆబ్వియస్లీ వన్ ఈస్ గుడ్ అండ్ వన్ ఈస్ బ్యాడ్. అండ్ అదే రిప్రజెంటేషన్ కలర్ ప్యాలెట్స్ యూజ్ చేసి కూడా చూపించారు. గుడ్ ని చూపించేటప్పుడు మోర్ కామ్ కలర్స్ లైక్ గ్రీన్ కలర్ ప్యాలెట్స్ ని యూజ్ చేశారు. వెరస్ బ్యాడ్ ని చూపించేసరికి ఆబ్వియస్ గా క్రూయల్ కాబట్టి రెడ్ అండ్ ఆరెంజ్ ఇది ప్రిటీ కామన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా మూవీస్ కాదు, అన్ని మూవీస్ లో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ ని యూజ్ చేసి గుడ్ ని బ్యాడ్ ని రిప్రజెంట్ చేయడం ప్రిటీ కామన్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ స్టిల్ గుడ్. ఎంత కామన్ అయినా కూడా గుడ్ ఈస్ గుడ్. ట్రైలర్ చూస్తే ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పినా కూడా మనం స్టోరీ లైన్ వరకు ట్రైలర్ని చూసి అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. ట్రైలర్లో చూస్తే ఫారెన్ ఇన్వేడర్స్ అయితే రిసోర్సెస్ కోసమో ఆర్ ఎనీ రీజన్ కోసం అయితే ఇక్కడికి వచ్చి రూల్ చేద్దాం అనుకుంటారు. ఆబ్వియస్గా ట్రైబ్స్ దాన్ని అపోజ్ చేస్తాయి. బట్ బాబీ డ్యూయల్ ట్రైబ్ అగెనెస్ట్గా ఉండకుండా వాళ్ళని ఎయిడ్ చేసి మిగతా ట్రైబ్స్ని మాత్రం అంతం చేద్దాం అనుకుంటాయి. ఎందుకంటే ఆబ్వియస్గా బాబీ డ్యూయల్ ఒక క్రూయల్ క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ హీస్ విలన్ కాబట్టి. ఇది జస్ట్ ఒక ప్రిడిక్షన్ మాత్రమే, కంప్లీట్లీ డిఫరెంట్ కూడా ఉండొచ్చు. మూవీ స్టోరీ లైన్ ఎట్లుండబోతుందో అని 100% అయితే ప్రిడిక్ట్ చేయలేం. బట్ ఒక విషయంలో అయితే కన్ఫర్మ్, మూవీ ఈస్ గోయింగ్ టు బి మోర్ బ్లడీ, క్రూయల్ అండ్ కోర్. ట్రైలర్ నేను 3 డిఫరెంట్ లాంగ్వేజ్లో చూసాను. ఒకటి తమిళ్, తెలుగు అండ్ హిందీ. తమిళ్ ఎట్లాగో మనకు రాదు కాబట్టి అది పక్కకు పెట్టారు. తెలుగు విషయానికి వస్తే డబ్బింగ్ ఓకే అనిపించింది. మరీ అంత దరిద్రంగా అయితే లేదు, మరీ అంత సూపర్ గుడ్ అని కూడా చెప్పలేం. మూవీ ఒక ట్రైబల్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుంది కాబట్టి తెలుగు కూడా ఒక గ్రాంధికమైన తెలుగుని వినిపిద్దాం అనుకున్నారు. నాకైతే అర్థం కాలేదు, మరి మీకు అర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే సింక్ కాలేదు అనిపిస్తుంది. హిందీలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే బాబీ డ్యూయల్ క్యారెక్టర్కి తన ఓన్ వాయిస్ ఇవ్వలేదు, ఎందుకో మరి. అండ్ కమింగ్ టు ద ట్రైలర్స్ డీటెయిల్ బ్రేక్ డౌన్, నేను ట్రైలర్ని 0.25 స్పీడ్లో అయితే చూసా. నాకు అనిపించిన డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటా. ట్రైలర్ ఫస్ట్ షాట్ లోనే ఒక పర్సన్ అయితే కనిపిస్తాడు. అన్లెస్ తన జుట్టుకి వైట్ కలర్ అంటకపోయి ఉంటే తన ఓల్డ్ ఏజ్ లో ఉన్నట్టయితే కనిపిస్తుంది, మేబీ సూర్య. నెక్స్ట్ షాట్ లో మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెనక అడుగు వేసుకుంటా ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరో సరౌండ్ చేశారేమో ఒక పార్ట్ ఆఫ్ టైంలో మూవీలో. మేబీ ఇది వార్ టైమ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. దీని తర్వాత షాట్ ఐఎమ్ కంప్లీట్లీ అమేజ్డ్ బై దిస్ షాట్. తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రిచువల్ని పర్ఫామ్ చేయడానికనో లేకపోతే ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ పోతున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నదే అంటే డప్పులు కొట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఆబ్వియస్గా ఒక హ్యాపీ టైం అయి ఉండొచ్చు. దెన్ వీసీ మన ఫారెన్ ఇన్వేడర్. ఆబ్వియస్గా తను బాబీ డ్యూయల్ ట్రైబల్ గ్రూప్లో ఉన్నాడు. బాబీ డ్యూయల్ ఇంకా తన ట్రైబల్ గ్రూప్ ఎంత క్రూవెల్ అండ్ క్రేజీ పర్సన్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ షార్ట్లో హెడ్స్ స్పైక్స్ పెట్టి ఉంటే మనకు అర్థమవుతుంది ఎంత క్రూవెల్ అండ్ తొంగన కొడుకు. తర్వాత కొన్ని నౌకల షాట్లు అండ్ మన కాగుయా ఉండే ట్రైబల్ ఏరియా షార్ట్ ఒకటి. ఈ షార్ట్కి వచ్చేసరికి మ్యాప్లో మనకి ఇండియా లేదు, నైబరింగ్ కంట్రీస్ ఏది కనిపిస్తలేదు. ఆబ్వియస్గా ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరుగుతున్న టైంలో ఎప్పుడో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు మేబీ. సో పర్టికులర్గా ఇక్కడ ఒక టైం పీరియడ్ని కన్ఫర్మ్ చేయలేం. మేబీ 1500s ఆర్ బిఫోర్ ఆర్ తర్వాత కూడా అయ్యి ఉండొచ్చు. తర్వాత షాట్లో మనం ఒక పర్సన్ 2 కాయిన్స్ పట్టుకున్నట్టుగా చూపిస్తారు. చూస్తుంటే అది గోల్డ్ లాగా అయితే అనిపిస్తలేదు. మేబీ కలర్ తోటి మేము గోల్డ్ అనుకొని ఉండొచ్చు, బట్ అది లెడ్ ఆర్ బ్రాస్ అయి ఉండొచ్చు. తర్వాత షాట్లో మనం సూర్యాన్ని చూస్తాం. దాని తర్వాత ఒక షిప్లో చాలా మంది చేతులు గుంజుకోబోతున్నట్టు కనిపిస్తుంది. అదే షాట్లో మనం క్లియర్గా గమనిస్తే రైట్ సైడ్లో ఒక ఈగల్ ఒక స్వాడ్ని పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఫారెన్ ఇన్వేడర్స్కి ఈ సింబల్ని వాడడం ఆ టైంలో చాలా కామన్. సో ఇక్కడ ఒక పర్టికులర్ ఎంపైర్ ఆర్ ఒక పర్టికులర్ రూలర్ అని కన్ఫర్మ్ చేయలేం. చేతులు నరకడం వెనుకల బ్యాక్ స్టోరీ ఏందో మనకు తెలియదు, కానీ ట్రైలర్లో ఈ పర్టికులర్ షాట్ అయితే మళ్ళీ వావ్. కంగువాకి హైప్ ఇచ్చే మళ్ళీ కొన్ని కపుల్ ఆఫ్ షార్ట్స్ ఇస్తాం. దాని తర్వాత ఈ పర్టికులర్ షార్ట్లో వీడికి ఇక్కడ చేతి లేదు, మేబీ ఒక సాక్రిఫైస్ అని చెప్పొచ్చు వార్కి వెళ్లే ముందల. ఇది జస్ట్ ఒక ప్రిడిక్షన్ మాత్రమే. దాని తర్వాత కపుల్ ఆఫ్ ర్యాండమ్ షార్ట్స్ వేర్ పర్ఫార్మింగ్ సమ్ రిచువల్ పర్ఫార్మ్ చేసి వాల్కి వెళ్ళని కూడా ఎరప్ట్ చేసేలా చేశారు. మేబీ ఒక కైండ్ ఆఫ్ సంకేతం వారికి వెళ్లే ముందల. దాని తర్వాత కంగువా ఎక్కడికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక టైప్ ఆఫ్ రిచువల్ని పర్ఫామ్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనకి బాబీ డ్యూయల్ ఒక ట్రైబల్ రీజన్ అయితే చూపిస్తారు. చాలా క్రూవెల్గా ఉంది నేను చెప్పినట్టుగా.
ఆరెంజిష్ కలర్ ప్యాలెట్ ని అయితే వాడారు. మళ్ళీ కొన్ని రిచువల్ షార్ట్స్ తర్వాత మనం ఈ పర్టికులర్ షార్ట్ కి వచ్చేసరికి ఇప్పుడు ఒక పర్సన్ కాలిపోతున్నట్టుగా అనిపిస్తున్నారు. మీరు సాక్రిఫైస్ చేస్తుండొచ్చు ఆర్ పనిష్మెంట్ ఇస్తుండొచ్చు. దాని తర్వాత ఇమీడియట్ గా వచ్చే షార్ట్ సూర్య బాధపడుతున్నట్టుగా. మేబీ ఈ షార్ట్ కి ఆ షార్ట్ కి లింక్ అయి ఉంటే మేబీ సూర్యకి క్లోజ్ రిలేటివ్ అయి ఉండొచ్చు, మేబీ సూర్యకి తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ క్లియర్ గా గమనిస్తే ఇక్కడ ఉన్న ఇద్దరు పర్సన్స్ హై అథారిటీస్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారు. ఆ పర్టికులర్ హ్యాట్స్ ని చూస్తే హై అథారిటీస్ లాగా కనిపిస్తున్నారు. మళ్ళీ కొన్ని ర్యాండమ్ షార్ట్స్ సూర్య ఇంకా బాబీ డియోల్ వాళ్ళ క్యారెక్టర్ ని ఇంకా డీప్ గా తెలుసుకోవడానికి కొన్ని ర్యాండమ్ షార్ట్స్. ఈ పర్టికులర్ షార్ట్ చూసాక నాకైతే ఒకటి గుర్తొచ్చింది, ట్రిపులర్ లో క్లైమాక్స్ లో వచ్చే రామ్ ఫైట్ సీన్ లో వచ్చే షార్ట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ట్రైలర్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కంగో ఎక్కువ కనిపిస్తాడు. మేబీ కంగో వార్ టైంలో ఉన్న సీన్స్ అయి ఉండొచ్చు. మూవీ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి 100% ఒక జంతువుతో అయితే ఫైట్ సీన్ పక్కా ఉంటుంది. ట్రైలర్ అయితే ఓన్లీ ఎలిగేటర్ అయితే చూపించారు. ఫైనల్ గా ఒక పర్సన్ తెల్లటి గుర్రం మీద అయితే వస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ తన ఫేస్ ని కంప్లీట్ గా బ్లర్ అయితే చూపించారు. మూవీ ఫైనల్ లో అందరినీ కాపాడడానికి వచ్చే దూతన ఒక స్పెషల్ క్యామియో ఆర్ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. నాకైతే తెలియదు, మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్ లో పక్కా రాయండి. సో దిస్ వాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ కంగువా ట్రైలర్. డైరెక్టర్ శివ, హూస్ ఆల్సో లిరిసిస్ట్, సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్, తన ఫిల్మోగ్రఫీలోనే ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీగా నిలిచిపోతుంది. తన ఫిల్మోగ్రఫీలో నాకు నచ్చిన మూవీ అంటే వివేకం. మరి మీకు? హోప్ సూర్య ఇంకా శివ కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని. మరి మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? మూవీ ఎలా ఉండబోతుందో కింద కామెంట్స్ లో పక్కా రాయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.